ఆ నాయకుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ కంటే ఎక్కువగా పాపులర్ అయ్యాడు. రోజు నియోజకవర్గంలో పర్యటిస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసేవారు. దీంతో ఆయనకు 2 తెలుగు రాష్ట్రాలలో కూడా గుర్తింపు దక్కింది. తనకంటూ కొంత ఫాలోయింగ్ ఉన్న ఆ నేత తన నియోజకవర్గంలో ఓ పవర్ఫుల్ లీడర్ గా ఎదిగారు. అధికారంలో ఉన్నప్పుడు నిత్యం లైమ్ లైట్ లో ఉంటూ వచ్చారు. పార్టీకి పవర్ పోయింది. ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఆ తరువాత ఆ నేత అంతర్మదనంలో పడిపోయారట. అందుకే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు తప్ప నియోజకవర్గంలో మాత్రం యాక్టివ్ కావడం లేదంటున్నారు. ఆ మాజీ ఎమ్మెల్యే మౌనం వెనుక వైరాగ్యం ఉందా, లేదంటే కాస్త గ్యాప్ తీసుకుందామని అనుకుంటున్నారా? ఇంతకు ఎవరా నాయకుడు? ఎందుకు ఆయన ఇంత సైలెంట్ అయ్యారు? రాజకీయాల్లో ఓటమి అనేది సహజమే. ఆ నేత విషయానికొస్తే ఆయన వ్యక్తిత్వం ఎప్పుడూ దూకుడు, ఫైట్ మోడ్లోనే ఉంటుంది. ఏ విషయంపైనైనా బహిరంగంగానే మాట్లాడే స్వభావం. నియోజకవర్గంలో చిన్న సమస్యైనా అతని దృష్టికి రాగానే వెంటనే స్పందించేవారు. ఇలాంటి వ్యక్తి ఒక్కసారిగా మౌనంగా మారిపోవడం స్థానికులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయనే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ ఓటమి, తన వ్యక్తిగత ఓటమి కలిపి కొంత మానసికంగా ఆయనకు ఇబ్బంది పెట్టిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాజకీయాల్లో ఇలాంటివి కొత్తేమీ కావు. ఓటమి తర్వాత ఒక్కసారిగా మౌనం వహించే నేతలు చాలామందే ఉంటారు. కాని ఆ మౌనం ఎంతకాలం ఉంటుంది అన్నది తేలాల్సి ఉంటుంది. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఎన్నికల్లో ఓడిన తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని రియాక్షన్లు ఇస్తున్నా ప్రజాక్షేత్రంలో మాత్రం ఆయన యాక్టివ్గా కనపడడం లేదు. ఇదే ఇప్పుడు ధర్మవరం నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. అధికారంలో ఉన్నప్పుడు నిత్యం ప్రజల్లో చురుగ్గా తిరిగిన కేతిరెడ్డి అపోజిషన్లోకి వచ్చేసరికి ఒక్కసారిగా మౌనం వహించడం, ప్రజా సమస్యలపై పెద్దగా స్పందించకపోవడం, నిరసనలకు దూరంగా ఉండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కేతిరెడ్డి మార్క్ పాలిటిక్స్ అనేది ఎప్పుడూ వేరే లెవెల్లో ఉంటుంది. తండ్రి ఫ్యాక్షన్ కక్షలకు బలైన తర్వాత 2005లో అనుకోకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన 2009లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో ఓటమి ఎదురైనా 2019 ఎన్నికల్లో గెలుపు జెండా ఎగురవేశారు. అధికారంలో ఉన్నప్పుడు డైలీ జనంలోకి వెళ్లి సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారం చూపేలా అధికారులకు ఆదేశాలు ఇస్తున్న వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. దీంతో ఆయనకు ఓ ప్రత్యేక ఫ్యాక్షన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ధర్మవరంలో ఎక్కడైనా చిన్న సమస్య వచ్చినా కేతిరెడ్డి స్పందిస్తారన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉండేది. అయితే ఈ యాక్టివ్ ఇమేజ్ వెనుక విమర్శలూ ఉన్నాయి. ధర్మవరంలో చెరువు స్థలాలను ఆక్రమించి విలాసవంతమైన ఫామ్ హౌసులు నిర్మించారని అప్పటి ప్రతిపక్షం తరపున ఆరోపణలు వచ్చాయి. గుడ్ మార్నింగ్ పేరుతో జనంలోకి వెళ్లి సమస్యలు పరిష్కరించడం ఒకవైపైతే, మరోవైపు ఖాళీ స్థలాలను కబ్జా చేశారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. అయితే ఈ ఆరోపణలు ఎన్నికల సమయంలో పెద్ద వివాదానికే దారితీశాయి. ఇక 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ప్రవర్తనలో కనిపిస్తున్న మార్పు స్థానికులకు అర్థం కావడం లేదు. పవర్లో ఉన్నప్పుడు ఎప్పుడూ ప్రజల్లో ఉండే కేతిరెడ్డి ఇప్పుడు బయటకు రావడం లేదు. 2024 ఎన్నికల తరుణంలో పరిటాల కుటుంబం బలం బాగా పెంచుకుంది. ముఖ్యంగా పరిటాల శ్రీరామ్ నాయకత్వంలో టీడీపీ క్రమంగా బలపడుతూ కేతిరెడ్డికి గట్టి సవాలు విసిరే పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ సమయంలో టీడీపీ, బీజేపీ పొత్తు కుదిరిన నేపథ్యంలో ధర్మవరం టికెట్టు పరిటాల శ్రీరామ్కు కాకుండా బీజేపీ నేత సత్యకుమార్కు కేటాయించడం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. అభివృద్ధి పనులు, గుడ్ మార్నింగ్ ధర్మవరం లాంటి యాక్టివ్ ఇమేజ్ ఆయనకు మద్దతుగా నిలుస్తుందని అందరూ అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు పరిచయం లేని సత్యకుమార్ ఎలా గెలుస్తారన్న ప్రశ్న స్థానికంగా వినపడింది. చాలామందికి ఆయన విజయావకాశాలు తక్కువగానే అనిపించాయి. కానీ ఎన్నికల ఫలితాలు అందరి అంచనాలను తలకిందులు చేశాయి. స్వల్ప మెజార్టీతోనే అయినా సత్యకుమార్ కేతిరెడ్డిని ఓడించడంలో సక్సెస్ అయ్యారు.
ఈ ఫలితం కేవలం ధర్మవరం ప్రజలను మాత్రమే కాకుండా రాష్ట్ర రాజకీయ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది. కేతిరెడ్డి ఓటమి తర్వాత ఒక్కసారిగా డీలా పడిపోయారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గతంలో నిత్యం ఉత్సాహంగా కనిపించే ఆయన ఫలితాల తర్వాత పూర్తిగా వైరాగ్యంలోకి వెళ్లిపోయినట్లు అనిపిస్తోందంటున్నారు. గెలుపు ఓటములు రాజకీయాల్లో సహజమే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కేతిరెడ్డి ఒక్కసారిగా వెనుకడుగు వేయడం, ప్రజల్లో చురుకుగా కనిపించకపోవడం ధర్మవరంలో హాట్ టాపిక్గా మారిపోయింది. అధికారంలో ఉంటేనే జనానికి కనిపిస్తారా, ఓడిపోతే బయటకు రారా అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. యంగ్ పొలిటీషియన్గా కేతిరెడ్డి ఎప్పుడూ స్టైలిష్ డ్రెస్తో, కొత్త ట్రెండ్కు తగ్గ హెయిర్ స్టైల్తో కనిపించేవారు. తన చురుకుదనం, ప్రజల్లో చక్కగా కలిసిపోయే తీరు ఆయనకు ప్రత్యేక ఇమేజ్ని తెచ్చిపెట్టింది. 2024 ఎన్నికల ఓటమి తర్వాత ఆయన లుక్ కూడా పూర్తిగా మారిపోయింది. గడ్డం పెంచుకుని కొంత సైలెంట్గా ఉండటం ఆయన చుట్టూ ఉన్నవారికి కూడా షాక్ ఇచ్చింది. ఓటమి తర్వాత కేతిరెడ్డి అంతర్మథనంలో మునిగిపోయినట్లు కనిపిస్తున్నారు. తన ఓటమి ఎందుకు జరిగింది? రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎందుకు ఓడిపోయింది? అధిష్టానం చేసిన తప్పులేమిటి? ప్రజలు ఏం ఆలోచించారు? ఎన్నికలలో ఈవీఎంల పనితీరు ఎలా ఉందన్న అనుమానాలు, ఇలాంటి అంశాలపై మాత్రమే కేతిరెడ్డి సోషల్ మీడియా వేదికగా అప్పుడప్పుడు స్పందించారు. కానీ తన స్వంత నియోజకవర్గంలో మాత్రం చురుగ్గా కనిపించలేదు. ధర్మవరం నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించకపోవడం స్థానిక వైసీపీ కార్యకర్తలకు నిరాశ కలిగిస్తోంది. ఎందుకంటే కేతిరెడ్డి అంటే ఓ అండగా ఉంటారన్న నమ్మకం వారికి ఎప్పుడూ ఉండేది. ఇప్పుడు పార్టీని నమ్ముకున్న ఎంతో మంది ఆయన కోసం ఎదురు చూస్తున్నా పెద్దగా అందుబాటులో లేరన్న మాట వినిపిస్తోంది. ఒకానొక సమయంలో కేతిరెడ్డి మంచి వాక్చాతుర్యం, సబ్జెక్టు నాలెడ్జ్ కారణంగా వైసీపీ అధిష్టానం ఆయనకు జిల్లా పగ్గాలు అప్పగించింది. ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలు, ప్రజాసభల్లో మాట్లాడే తీరు చాలా మందిని ఆకట్టుకునేది. కానీ ధర్మవరం ప్రజలు తనను ఓడించారన్న బాధతోనో లేక కోపమో స్పష్టంగా తెలియదు. కానీ ఓటమి తర్వాత కేతిరెడ్డి పూర్తిగా మౌనం వహించడం, నియోజకవర్గ సమస్యలపై ఒక్కసారి కూడా బహిరంగంగా మాట్లాడకపోవడం, ఇప్పటి వరకు ఎక్కడా ధర్మవరం రాజకీయాలపై వ్యాఖ్యానించకపోవడం చర్చకు దారి తీస్తున్నాయి.